దానిలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్కి ఎవరు వచ్చారంటే డచ్ వాళ్ళ గురించి మనం ప్రస్తావిస్తాం అన్నమాట. అసలు ఫస్ట్ డచ్ వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే ముందే వాస్కో డా గామా వచ్చి ఉంటాడు మన దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా చెప్పాలంటే 1498లో వాస్కో డా గామా క్యాలికట్కి వస్తాడు. మనకి వాస్కో డా గామా అంటే తెలుసు, ఐడియానే ఉండుంటుంది. యూరోపియన్లో ఒక వ్యాపారం కోసం వస్తాడనమాట. 1498లో వాస్కో డా గామా మన క్యాలికట్కి వస్తాడు. వచ్చిన తర్వాత అతను అక్కడ నుంచి స్పైసెస్ తీసుకుని వెళ్తాడు. స్పైసెస్ తీసుకువెళ్ళి అంతే అతనికి 63 టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. 63 టైమ్స్ ప్రాఫిట్ వస్తే మళ్ళీ తిరిగి వస్తాడు. 1502లో మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత మన జమోరిన్ అనే రాజు ఎదుర్కొంటాడు అనమాట. బేసిక్గా ఫస్ట్ టైం అతనే వెల్కమ్ చేశాడు. సెకండ్ టైం వచ్చినాక ఇంకా ఇక్కడ మనని ఇక్కడ స్థాపించుకోవడానికి వస్తున్నాడు, ఫ్యాక్టరీ స్థాపించుకొస్తున్నాడు అని చెప్పి గొడవపడి ఎలాగైనా వాళ్ళు మోడర్న్ ఫోర్సెస్ కాబట్టి కొద్దిగా వాస్కో డా గామా అక్కడ స్థావరం వేసుకుంటాడు క్యాలికట్లో. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అంతా మంచిగా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే యూరోపియన్ కంట్రీ వీళ్ళు స్పెయిన్ కదా, ఈ డచ్ నెదర్లాండ్స్ వాళ్ళకి వీళ్ళకి పడదనమాట. ఎకనామికల్ డిఫరెన్సెస్ వస్తాయి, మన కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళు ఏదైతే తీసుకుని ఇండియా నుంచి తీసుకువెళ్ళిన పదార్థాలు ఉంటాయో డచ్ వాళ్ళకి అమ్మడం మానేశారన్నమాట. సో డచ్ వాళ్ళంతటా వాళ్ళు అరే మనం కూడా ఇండియాకి వెళ్ళాలి, ఇదంతా ఈ కథ అంతా అవుతుంది, వీళ్ళతో ఏంటి ప్రాబ్లం అని చెప్పి సో డచ్ వాళ్ళు కూడా ఇండియాని ఎత్తుక్కుండా వస్తారు. బేసిక్గా దారి ఉంటుంది, దారిని కనుక్కున్నది కూడా వాస్కో డా గామానే 1490. ఇంకా ఆ దారిని పట్టుకొని వస్తారు. వాళ్ళు డైరెక్ట్గా ఇండియాకి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్తారంటే ఇండోనేషియాకి వెళ్తారు. ఇండోనేషియాకి వెళ్ళి అది ఇండియా అనుకుంటారు. సో మనకి బ్రిటిష్ వాళ్ళు ఎంతైతే ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేశారో మన కల్చర్లో కానీ మన వే ఆఫ్ లైఫ్లో ఎంతైతే క్రియేట్ చేశారో అలాగా డచ్ వాళ్ళు కూడా ఇండోనేషియాలో అలా గవర్నెన్స్ని కూడా తీసుకొని ఇండోనేషియాలో స్థావరం వేసుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఇండియా కాదు, ఇండోనేషియా, మనం ఇక్కడ కాదు వెళ్ళాల్సిందని చెప్పి 1601లో మచిలీపట్నం వస్తారు. వై దే హ్యావ్ చూసన్ మచిలీపట్నం అంటే ఇక్కడ ఉన్న నిజాం, అప్పుడు నిజాం మనకి హైదరాబాద్ నిజాం కింద ఉంటుంది, ఒక ప్రావిన్స్లా ఉంటుంది. అప్పుడు నిజాంలో కులీ కుతుబ్ షా ఏం చేస్తాడంటే పర్మిషన్ ఇస్తాడు, ఓకే మీరు వెళ్ళి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇస్తే వాళ్ళు 1601లో మచిలీపట్నం వస్తారు. బేసిక్గా వీళ్ళందరికీ దగ్గరగా సూరత్ దగ్గర, యూరోపియన్ నుంచి అటు రావాలంటే సూరత్ దగ్గర. కానీ సూరత్ ఆ ఏరియా నార్త్ ఇండియా ఏరియా మొత్తం జహాంగీర్ కింద ఉంటుంది, మొఘల్ ఎంపరర్ కింద ఉంటుంది. వీళ్ళు ఏంటంటే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో వీళ్ళందరికీ పర్మిషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన నిజాం మన కులీ కుతుబ్ షా వారు ఇచ్చిన ఆ ఆర్డర్ వల్లే వాళ్ళు మచిలీపట్నంలోకి ఎంటర్ అవుతారు. 1601లో ఎంటర్ అవుతారు. సో వాళ్ళు ఎంటర్ అయినప్పుడు మచిలీపట్నం నుంచి ఏన్షియంట్ పోర్ట్, ఒక ఏన్షియంట్ పోర్ట్ ఉండేది అక్కడ. వాళ్ళు ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత దే వాంట్ టు డూ బిజినెస్, ఫస్ట్ బిజినెస్ ఇక్కడ నుంచి బిజినెస్ చేయాలి. అందుకని వాళ్ళు ఒక హైరార్కీ, ఒక ఆర్గనైజేషన్ నడపాలి కాబట్టి ఖచ్చితంగా ఒక ఆఫీస్ని క్రియేట్ చేసుకున్నారు. మన అందరికీ బందర్ కోట అంటారు కానీ ఇది బందర్ కోట కాదండి, ఇది ఆఫీస్. వాళ్ళు యూజ్ చేసిన కస్టమ్స్ ఆఫీస్ అనమాట. అంతకుముందు డచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ ఆఫీస్ స్థావరం వేసుకొని ఇక్కడ నుంచి కొనసాగించారనమాట. ఏ ఆపరేషన్స్ అయినా ఇక్కడ నుంచి జరిగినాయి అనమాట. ఇప్పుడు దీని స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ఈ వెనకాల ఇది బ్యారక్ అంటారు. యాక్చువల్గా ఇదంతా పడిపోయి ఉంది, ఇదంతా మన రెనోవేషన్ కోసం ఆర్కియాలజీ ట్రై అంటారు. ఈ బ్యారక్స్ అనమాట. ఈ బ్యారక్స్ ఏంటంటే వాళ్ళతో పాటు కొంతమంది సోల్జర్స్ని తెచ్చుకుంటారు. కొంతమంది సోల్జర్స్ వాళ్ళు ఇక్కడ పడుకోవడానికి కానీ వాళ్ళకి కావాల్సిన తినడానికి కావాల్సిన రేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ జీవనశైలి నడపడానికి వాళ్ళు తినే పదార్థాలు కానీ వీటిల్లో స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట. అండ్ ఈ స్ట్రక్చర్ కట్టడం కూడా ఐరన్ యూజ్ చేయకుండా కట్టారు అనమాట. మీరు అడగొచ్చు ఎలా ఐరన్ యూజ్ చేయకుండా కట్టారంటే ఎక్కువగా ఇటుకలు ఎక్కువ ఎంఎంతో 6 ఎంఎంతో పెట్టి వాల్స్ అన్నింటినీ బిల్డ్ చేశారు. అండ్ దేర్ ఈజ్ నో సిమెంట్ ఆల్సో. ఇప్పుడు సిమెంట్ కూడా లేదు. వాళ్ళు ఎలా యూజ్ చేశారంటే లైమ్ స్టోన్ ఉంటుంది కదా, సున్నపురం ఆయన తీసుకొని గుడ్డ వేయడం, దాంట్లో కొద్దిగా జాగరి వేయడం, తర్వాత కలబంద సొన వేయడం, ఇలాంటి డిఫరెంట్ మిక్చర్స్ చేస్తే ఒక మిక్చర్లా తయారవుతుంది. అది వాళ్ళకి కావాల్సిన షేప్ ఇవ్వకూడదు. ఇప్పుడు మనం చార్మినార్ చూసుకుంటే కూడా ఇది సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ సేమ్ స్ట్రక్చర్. సో ఈ డచ్ వాళ్ళు అలా ఇక్కడ నుంచి ఆపరేషన్ చేసుకునేటప్పుడు నిజాం వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అండ్ డచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కాకుండా ఇక్కడ గవర్నెన్స్ని ఏం టచ్ చేయలేదు, ఇక్కడ పీపుల్ని ఏం టచ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక్కడున్న పెరన్న ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, కలంకారీ ప్రొడక్ట్స్, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ నెసెసిటీని ప్రొవైడ్ చేసి వాళ్ళతో ప్రొడక్ట్స్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేవారు అనమాట. సో అలా ఈ డచ్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యారు. సో మనకు తెలిసిందే ఎప్పుడైతే కాంటెంపరీగా ఇంకో ఇంగ్లీష్ మ్యాన్ ఉన్నారో, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఈ వ్యాపారం కోసం వార్ జరుగుతూ ఉంటాయి ఇంటర్నల్గా వీళ్ళందరికీ. అలా ఇంగ్లీష్ వాళ్ళకి డచ్ వాళ్ళకి వార్ జరిగినప్పుడు సో బ్రిటిష్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ని ఫోకస్ చేయాలనుకున్నారు కాబట్టి చిన్నగా ఈ గదుల్లో ఒక చోట వేసే
అక్కడ మనకి డార్క్ రూమ్ అని ఒకటి ఉంటుంది, అంటే చీకటి గదిగా కూడా యూజ్ చేశారనమాట. అలాగా చిన్న చిన్నగా దీని యొక్క వైభవం అన్నది వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కానీ డచ్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి నాగపట్నం వెళ్ళిపోతారు. ఎందుకంటే మచిలీపట్నం ఆ టైంలో వరదలకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న ఏరియా అనమాట. మీరు 1864 టైంలో అంటే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు 1864 టైంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. నియర్లీ 30,000, అప్పుడు మనకి స్ట్రెంత్ మచిలీపట్నం స్ట్రెంత్ వచ్చేసి 60,000 అయితే 30,000 మెంబర్స్ మంది చనిపోతారు ఆ సైక్లోన్ వల్ల 1864. ఒకవేళ అది రాకపోయి ఉంటే టుడే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ చెన్నై పోర్ట్. ఇప్పుడు చెన్నై పోర్ట్ ఎంత డెవలప్ అయి ఉంది సౌత్ ఇండియాలో, అలా ఏన్షియంట్ పోర్ట్ అసలు మచిలీపట్నంకే ఫస్ట్ ఇచ్చారంటే ఆ పోర్ట్ అంతగా డెవలప్ అయ్యేది. సో మనకి ఆ సైక్లోన్ వచ్చిన తర్వాత ఏమైందంటే అంతా సిల్ట్ ముందుకు వచ్చేయడం వల్ల పోర్ట్కి అనుగుణంగా షిప్స్ రావడానికి అనుగుణంగా ఉండేది కాదు. సో ఇక్కడ నుంచి చిన్నగా అరే ఇక్కడ ఉంటే మనకి వ్యాపారం కరెక్ట్గా అవ్వదని చెప్పి చిన్నగా పర్మిషన్స్ రావడం బట్టి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు సూరత్కి షిఫ్ట్ చేసుకోవడం, వీళ్ళు నాగపట్నంకి వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ సెల్లియారి అలా వెళ్ళడం. సో ఇక్కడ నుంచి వీళ్ళందరూ షిఫ్ట్ అయిపోవడం జరిగిందనమాట. ఇది ప్రస్తుతానికి దీన్ని ఏమంటామంటే మేము కస్టమ్స్ ఆఫీసర్ నోటిఫై చేసాము. దీన్ని ఏంటంటే డచ్ వాళ్ళు కట్టారు కాబట్టి డచ్ వాళ్ళు అసలు ఫస్ట్ ఇది డచ్ వాళ్ళు కట్టారని మనకి ఎలా తెలుసు అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతారు. మనకి అటు పక్క వెళ్తే మనకి ఒక షేప్ కనిపిస్తుంది. ఫస్ట్ టాప్లో గుడి గోపురంస్ ఎలా ఉంటాయో వాళ్ళు ఏదైనా ఫోర్ట్ కట్టుకుంటే వాళ్ళ షేప్ని ఫాలో అవుతారు, ఆ షేప్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న ఎవిడెన్సెస్ వల్ల మనకి డచ్ వాళ్ళు కట్టారని తెలిసింది. తర్వాత కొన్ని హిస్టరీస్ వల్ల, తర్వాత కొన్ని ఫర్మాన్స్ అంటారు వాటి వల్ల ఇక్కడ తర్వాత ఒక ఇంగ్లీష్ వాళ్ళు కూడా గురి చేశారని చెప్పి మనకి ఐడియా వస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా ఇంగ్లీష్ కలెక్టర్స్ రావడం జరిగింది. ఆ కలెక్టర్స్ దీన్ని డెవలప్ చేయాలని ఎలా అంటే దీని పక్కన మనకు ఒక పార్క్ ఉంటుంది, వెల్ఫేర్ అంటారు. బేసిక్గా దానికి ఇక్కడున్న ఎవరైతే ఇక్కడున్న ఎంప్లాయీస్కి వాళ్ళకి ఒక పీపుల్ ప్లేస్ కావాలి అని చెప్పి అక్కడ పార్క్ డిజైన్ చేయడం. ప్రజెంట్ అయితే మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ప్రజెంట్ మేము అంటే ఫస్ట్ వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ సైట్ ఫస్ట్. సో అక్కడ మాకు ఇటుపక్క మనకి ఈ ఫోర్ట్కి ఇటుపక్క లెఫ్ట్ సైడ్లో ఏముందంటే గన్ ఫౌండరీ ఉంది. బేసిక్గా మందుగుండి సామాగ్రి అంటారు, అంటే వాళ్ళు తెచ్చుకున్న గన్ పౌడర్స్ కానీ వాళ్ళు తెచ్చుకున్న ఆర్టిలరీ కానీ అక్కడ స్టోర్ చేసుకున్నారు. బికాస్ ఎందుకు అంటే దగ్గరలో స్టోర్ చేయరు అది ఎందుకంటే గన్ పౌడర్ ఇట్ ఈస్ డేంజరస్, ఎక్స్ప్లోజన్ అవుతుంది కాబట్టి దూరంగా పెట్టారు అది. సో అది అక్కడ ఇప్పుడు ఫస్ట్ మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి దానికి కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, అది నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. కాంపౌండ్ వాళ్ళు సృష్టించుకుంటాము. దాని తర్వాత ఫేజెస్ వైజ్లో ఇక్కడ పడిపోయిన స్లాబ్ని ఫేజెస్ వైజ్లో స్లాబ్ కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ దీంట్లో లోపల స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ అంటే దీన్ని ఒక మ్యూజియంగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారు. వీ హ్యావ్ టు సీ ఎంతవరకు వెళ్తుంది. ప్రజెంట్ అయితే ఇది ప్రపోజల్ వర్క్. అండ్ ఒకసారి అటు వెళ్తే మీకు చూపించవచ్చు.